అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉన్న ఊర్లో ఉపాధి లేక చేద్దామంటే పని లేక తిందామంటే తిండి లేక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గల్ఫ్ బాట పడుతున్న వారి సంఖ్య రోజు రోజు పెరిగిపోతుంది. ఇక్కడ కొంతమంది ఏజెంట్ చేతిలో మోసపోతే మరికొంతమంది గల్ఫ్లో వెళ్ళిన తర్వాత అక్కడ నియమ నిబంధనలు తెలియక జైల్లో పడుతున్నారు. వారి కుటుంబ సభ్యులు ఇక్కడ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అధికారులను వేడుకుంటున్నారు, మా కుటుంబ సభ్యుల్ని క్షేమంగా ఇంటికి తీసుకురండి అని వేడుకుంటున్నారు. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగల్పల్లి మండలం మండపల్లికి చెందినటువంటి బాలనర్స్ అనే వ్యక్తి డ్రైవర్గా గల్ఫ్ వెళ్ళడం జరిగింది. సౌదీ వెళ్ళిన తర్వాత అక్కడ నియమ నిబంధనలు తెలియక 3 సంవత్సరాల జైలు శిక్ష పడడం జరిగింది. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు ప్రవాసీ ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నారు. మా కుటుంబ సభ్యుని క్షేమంగా ఇంటికి తీసుకురండి అంటూ వారు వేడుకుంటున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది గల్ఫ్ కార్మికులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఈ ఘటన సంబంధించి మీకు తెలుసా? ఏం జరిగింది అసలు? అవును సార్, తెలిసింది ఘటన గురించి. ఈ మన మండపల్లి గ్రామానికి చెందిన బాలనర్స్ అనే వ్యక్తి దాదాపు రీసెంట్ కొత్తగా దేశం పోవడైంది. ఈ సౌదీ అరేబియా దేశంలో ఆయన మన హౌస్ డ్రైవర్గా విధులు నిర్వహిస్తూ ఆయన రోజువారీ కష్టం కొద్దీ ఆయన కష్టపడుతున్న రోజువారీ పనిగా ఆయనే చేసుకుంటుండు. అది అక్కడ రూల్స్ అనేది కొంచెం మరి అక్కడ రూల్స్ అనేది తెలియపోయేసరికి ఏమైందంటే ఇప్పుడు ఇక్కడ మనం చిన్నపిల్లలు కానీ ఇటు పోతే మనం ఇక్కడ ఉన్నట్టు లోకల్ ఎట్లా ఉంటాం, ఇక్కడ సుధా హౌస్ డ్రైవర్గా ఎంతమంది డ్రైవర్లు ఇక్కడ కష్టపడతారు. దీని మాదిరినే అక్కడ సుధా హౌస్ డ్రైవర్గా అక్కడ పనిచేస్తున్నారు ఆయన. అయితే వాళ్ళ ఫ్యామిలీ అంటే చిన్న పిల్లలు ఏదో బాబు రారని ఎక్కువ కారు ఎక్కించుకున్నారని ఏదో ఇట్లా పిల్లల్ని ఎక్కించుకుంటూ తీసుకపోవడం కొంచెం క్లోజ్గా మూవ్ అయ్యేసరికి ఆ కారులో సీసీ కెమెరా అవన్నీ ఫుటేజ్ ఉంటారు. ఆ సీసీ కెమెరా ఫుటేజ్ చూసి కపిల్ వాళ్ళ అరుబాబులు ఏం చేశారంటే ఈయన మిస్బిహేవ్ అవుతుందని చెప్పేసి తప్పుగా అర్థం చేసుకుని తప్పుడు సమాచారంతో తప్పుగా అనుకుని అతని మీద కేసు ఫైల్ చేసి ఆయన జైలు పంపించడం జరిగింది. దాదాపు 3 సంవత్సరాల జైలు శిక్ష పడడం చాలా బాధాకరం. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి తెలియదు, కొత్త వేయండు, కొంచెం అర్థం చేసుకునే ఉండే ఆ అర్బాబులు కానీ కపిల్ కానీ ఇట్లా ఏదో మన చిన్న తప్పులకు అబద్ధం చేసుకుని అతను జైలు శిక్ష చేసి ఏదో ఇలా చెప్పి చూస్తే చాలా అది బాధాకరం. కానీ దీనికి మాత్రం మన గవర్నమెంట్ ప్రభుత్వం దీన్ని పట్టించుకొని అతను ఎంత తొందరగా వీలైతే అంత తొందర మన దేశానికి తీసుకురావాల్సింది మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మనం ఇప్పుడు ఇక్కడ గల్ఫ్ కార్మికులకు అక్కడ ఎటువంటి సమస్య వచ్చినా కానీ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఇక్కడ మనకు హైదరాబాద్లో మనకు ఇక్కడ ప్రజావాణిలో ప్రవాసీ కేంద్రం అని చెప్పేసి ఒకటి ఆఫీస్ ఉంది. ఆల్రెడీ అక్కడ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మంగళవారం శుక్రవారం కూడా ఏ సమస్య ఉన్నా కానీ ఎక్కడ మన తెలంగాణ ఎక్కడ ఏ దేశమైనా కానీ బయట దేశం గల్ఫ్ దేశాలు ఏ దేశమైనా కానీ హైదరాబాద్లో అక్కడ ఆఫీస్ ఉంది కాబట్టి ఆఫీసులకు మీరు అక్కడ మందా భీమరెడ్డి కానీ ఇంకా అడ్వైజర్ ఇంకా ఆఫీసర్ చాలామంది ఉన్నారు అక్కడ. ఆ ఆఫీసర్లకు మీరు పోయి అక్కడ అప్లికేషన్ ఇచ్చుకుంటే వాళ్ళు దగ్గరుండి మీకు అక్కడ ఎలాంటి ఏ సమస్య ఉన్నా కానీ వాళ్ళు అక్కడ ఎంఎస్తో మాట్లాడి వాళ్ళని మంచి క్షేమంగా తీసుకురాస్తారని చెప్పేసి వాళ్ళ సుధా హామీ ఇవ్వడం జరిగింది. మీరు సుధా ఎక్కడ వాళ్ళ సుధా సమస్యలు ఉంటే ఇమీడియట్లీగా మీరు బాధపడకుండా అక్కడ హైదరాబాద్ ఆఫీస్కి పోయి మీరు అక్కడ సమస్యను పరిష్కరిస్తే మీకు కూడా పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఈ గల్ఫ్ దేశాలు పోయే గల్ఫ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో కొంచెం మీరు ఆచితూచి అక్కడ ముందుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఏం తెలియకుండా చేయకుండా అక్కడ మీ దేశం పోతాం కష్టపడతాం అనుకుంటే మాత్రం అది కలవని పని. ఎందుకంటే ఈ రోజుల్లో రూల్స్ అనేవి బాగా కఠినంగా అయిపోయినాయి. అక్కడ ఈ దుబాయ్ కానీ సౌదీ కానీ మస్కట్ కానీ ఏదైతే గల్ఫ్ దేశాలు ఉన్నాయో రూల్స్ బాగా కఠినంగా ఉంటాయి. వాళ్ళు అర్బాబులు కబీలు ఏమంటారంటే చిన్న తప్పులకే వాళ్ళు శిక్షలు వేసే రకాలు ఉంటాయి కాబట్టి సుల్తా కానీ అక్కడ పోలీసు కానీ అక్కడ గవర్నమెంట్ రూల్స్ బాగుంటాయి కాబట్టి మీరందరూ మంచి గమనించి అన్ని రకాలు ఓకే అనుకుంటారు. మీరు ఓరి తెలియని చేయండి మాత్రం పోతే పుట్టిగా జైలు పాలవడు లేకపోతే కొట్లాటలు లేకపోతే మంటలు అవి బాగా ఘోరంగా ఉంటాయి. అక్కడ ఏ సమస్య వచ్చినా కానీ అక్కడ ఎవరు ఉండరు అక్కడ. కానీ కొన్ని సంస్థలు స్వచ్ఛందంగా జీడబ్ల్యూ సంస్థ కానీ జీడబ్ల్యూపీసీ సంస్థ కానీ కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, అవన్నీ పోరాడుతున్నాయి. కానీ ఎంత చేసినా కానీ కొంతమంది ఆ గల్ఫ్ కార్మికులు అమాయకంగా ఏం తెలియకుండా పోయి పుట్టి ఇట్లా సమస్యలను ఇరుక్కపోవడం జైలు మగ్గపోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి అవగాహన ఫస్ట్ ఇక్కడ గల్ఫ్ అవగాహన వచ్చిన తర్వాత దేశం పోవాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం మేము కోరుకుంటున్నాం. కానీ ఈ ఘటనకు సంబంధించి అయితే వీరు లక్షలు ఖర్చు పెట్టి అయితే గల్ఫ్కి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకోని పరిస్థితుల్లో తనైతే జైల్లో పడడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ సైతం కొంత ఏజెంట్లు మోసం చేస్తున్నారు. కంపెనీ వీసా అని చెప్పి విజిట్ వీసా మీద పంపిస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సైతం వారు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటికి సంబంధించి ఇంకా ఎలాంటి మోసాలు ఉన్నాయి, వాటిని ఎట్లా అరికట్టవచ్చు అంటారు? అవును సార్, ఇది చాలా జరుగుతున్నాయి సంఘటనలు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎన్ని గవర్నమెంట్ వచ్చినా కానీ ఇది అట్లే ఇంకా కంటిన్యూ అయితేనే ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా సుధా ఒక అతను టర్కీ దేశం వెళ్ళాలండి, ఆఫ్రికా దేశం. టర్కీ దేశం 4,50,000 రూపాయలు కట్టిండు ఆయన ఏజెంట్కు. ఇక్కడ పోయేటప్పుడు 60,000, 50,000, 70,000 జీతం చెప్పిండు. అక్కడికి అయిన తర్వాత ఇప్పుడు గది 20,000 సాలరీ వస్తుంది. అది 20,000 ఇక్కడ ఏదో చేసుకోవచ్చు కదా. అదే 4,50,000 ఇక్కడ ఏదో బిజినెస్ చేసుకుని ఇక్కడ ఉంటే అయిపోయేది. ఆయన ఏజెన్సీ చేతిలో పెట్టి అక్కడికి అయిన తర్వాత ఇప్పుడు అక్కడ ఎటువంటి సౌకర్యం లేదు, పని లేదు, 25,000 జీతం ఇస్తాం ఉంటే ఏ లేకపోతే ఇంటికి వెళ్ళిపో అని చెప్పి సరికి ఆయన ఎక్కడ కానీ పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన చేస్తున్నా ఆయన పని చేసుకుంటుండు. అట్లా ఈ మొత్తం ఏజెన్సీ మోసాలు ఇటు పోతే అక్కడికి అయిన తర్వాత ఈ పని చెప్పి అక్కడ ఆ పని వేరే పని చెప్పుడు ఇక్కడ ఇంత 50,000 లక్షలు సార్లు ఇస్తారని చెప్పి అడిగిన తర్వాత సార్లు ఇవ్వకపోడు ఇవన్నీ మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి అందరూ
పోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఇక్కడ కరెక్ట్ అసలు పని ఉంటే ఇక్కడే వేసుకోరు. ఈ నెలకు 20,000 దొరికినా 10,000 దొరికినా సంతోషమే. కుటుంబంతో వండుకుంటా అందరితో వండుకుంటా 15,000 కష్టపడుకుంటూ ఇక్కడనే ఉండరు. ఏ దేశాలు ఏదో సంపాదిస్తుంటే మాత్రం ఇప్పుడు ఫస్ట్ లెక్క లేదు ఇక్కడ అక్కడ గల్ఫ్ దేశాలు అనేవి. అందు గురించి కొంచెం జాగ్రత్త పడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఓకే సార్, చెప్పండి ఇంకా ఎలాంటి సమస్యలు అయితే ఉంటాయి గల్ఫ్లో, వాటిని ఎలా అధిగమించాలంటారు? అంటే మీరైతే కొంత పేరు అనుభవం అయితే ఉన్న నేపథ్యంలో ఏం చెప్తారు అంటే ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకైతే? అక్కడ తొందరపడి వెళ్ళొద్దు, తొందరపడి వెళ్ళకుండా అన్నీ తెలుసుకొని వెళ్ళాలి అక్కడ. ఎందుకంటే ఈ కపిల్ వీసా ఎంత శాలరీ ఉంటుంది అది తెలుసుకోవాలి. విజిట్ వీసాలో కాదు, కంపెనీ వీసాలో కూడా తెలుసుకోవాలి. అక్కడ ఉన్న వ్యక్తులను తెలుసుకొని ముందడుగేయాలి, తొందరపడి ముందడుగేయకండి. ఓకే, ప్రస్తుతం మనతో పాటు కొంతమంది గల్ఫ్ కార్మికులు అయితే మాట్లాడడం జరిగింది. వీటికి సంబంధించి మరికొంతమంది ఉన్నారు, వారితో సైతం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏం చెప్తారు? ఇప్పుడైతే మండేపల్లికి చెందినటువంటి ఒక వ్యక్తి గల్ఫ్ బాట పట్టడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత జైల్లో పడడం జరిగింది. వారిని సురక్షితంగా ఇంటికి తీసుకురావాలని వారి కుటుంబ సభ్యులు వేడుకుంటున్న పరిస్థితి. అంటే ఎట్లా ఉంటుంది అంటే వీరికి సంబంధించి ఏం చెప్తారు మీరైతే? ఇప్పుడు అతను డ్రైవర్ వెళ్ళినప్పుడు అక్కడి గురించి వీళ్ళకి తెలియదు. ఈ ట్రాఫిక్ పోలీసులని వాళ్ళతోటి రాంగ్ రూట్లో పోయినప్పుడు ఇవన్నీ తువ్వ ఈనంగా ఉంది ఆనంగా ఉంది అని చెప్తారు. మాకు తెలియదు అక్కడికి. ఫైన్లు పడ్డా కానీ ఫస్ట్ కంపెనీ చెప్తా అంటే మేము ఫైన్లు మేము కట్టుకుంటాం, మీరు వెళ్ళిపోయి వర్క్ చేయండి అని అంటారు. కానీ ఫైన్ పడ్డాక మళ్ళీ వాళ్ళు కట్టరు, మన మీదనే ఎత్తారు. అది మన జీతాలతో కట్ చేస్తుంటారు. ఇక అందుకొరకు ఇవన్నీ అంటే కొట్టుడు చేతుడు జైలు వేసుడు ఇది మాత్రం వాస్తవమే. వర్క్ చేయని వాళ్ళు ఎవరెవరు వెళ్తుంటారో వాళ్ళని మాత్రం జైలు వేసుడు ఇది మాత్రం వాస్తవమే. ఇబ్బందులు బాగా పడుతుండ్రు. అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు అక్కడ మన ఇండియా ఎంబసీ ఉన్నది, అది సుత్తం నామక వాస్తే ఉన్నది కానీ అంత క్లారిటీగా ఎవరు వర్క్ తీసుకుని అయితే ఎవరు చేస్తలేదు. ఒకటి మెయిన్ ఏంది అంటే ఇప్పుడు సౌదీ వాళ్ళు సుత్తా ఇండియా ఎంబసీలా పనిచేస్తారు. వాళ్ళ మనిషి ఉన్నాడు కాబట్టి అక్కడ మన ఎంబసీ ఏం పని చేయదు. అరే నీకేంద్రా వచ్చినావు చక్కగా జాబ్ వేసుకో, వాడు చెప్పినట్టుగా పని చేయి, ఇంటికి వెళ్ళిపో, వాడు జీతం అయితే తీసుకో, లేకుంటే నీ డబ్బులు తీసుకొచ్చి టికెట్ తీసుకొచ్చిపో. ఇట్లాంటి వాళ్ళు అక్కడ మనకు అబ్జర్వ్ చేసి చెప్తున్నారు. మరి ఎట్లా ఇప్పుడు ఇటువంటి వారి పరిస్థితి ఏంటంటే అంటే ఇప్పుడు జైల్లో పడుతున్నారు, తెలిసి తెలియక కొన్ని తప్పులు చేసి జైల్లో పడుతున్నారు. వాళ్ళు బయటకు రావడం ఎట్లా? అంతేకాకుండా వీరి కుటుంబ సభ్యులకు చేదోడు వాదోడుగా నిలవడం ఎట్లా? ఈ చేదోడు వాదోడు నిలవడానికి సౌదీ గవర్నమెంట్ కొంత అక్కడ షేకులు ఉంటారు అన్నట్టు. వాళ్ళు ఏం చేస్తారంటే సంవత్సరానికి కొంతమంది దాతలు ఉంటారు అన్నట్టు. ఆ దాతలు ఏం చేస్తారు అంటే ఒక 10 టికెట్లు తీసుకొచ్చి ఒక ఊరికి మన సర్పంచ్ అనుకుని ఆ సర్పంచ్ లాగా ఆడ పెద్ద మనిషి ఉంటాడు. ఆయనే నా తరపున ఒక 10 మందిని ఇండియాకి వెళ్ళగొడతా అని అతను టికెట్ తీసుకొచ్చి మేసలకు ఇస్తే ఆ 10 మంది వచ్చేస్తారు. అంటే ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళు కూడా ఇట్లా బయటకు వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయండి? లేదు, అట్లా ఉండదు. వాళ్ళు అక్కడ దాతలు పంపిస్తేనే వచ్చాడు, లేకుంటే మాత్రం రారాదు. అంటే ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళని కూడా దాతలు బయటకు తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి? చేస్తుంటాయి, దాతలు తీసుకొచ్చి ఇంటికి పంపిస్తారు దాతలు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు దాతలు ఎక్కడికి ఇప్పుడు గుజరాత్, ఢిల్లీకా, కలకత్తా ఎక్కడికి పంపి మన హైదరాబాద్ ఎక్కడికి పంపించలేదు. కాకపోతే మొత్తానికి అయితే ఇండియా లోపల పంపిస్తారు. ఇప్పుడు పనులు లేక వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇక్కడ నుంచి తీసుకుపోతారు. దగ్గర పని ఉందంటారు, వాడికి ఏనాక వాడు చేసి గొర్రెలు కాసుడు మేకలు కాసుడు చెప్తాడు. చేస్తేనేమో ఏం తగ్గదు, లేదు చేయకుండా మాత్రం కొట్టుడు నువ్వు ఖచ్చితంగా నువ్వు పని చేయాలని చెప్తారు. వాడిని తీసుకుపోయి జంగాలు వారెత్తాడు. ఇప్పుడు నేను బిల్డింగ్ పని చేసుకుంటాను, తీసుకుపోయి జంగాలు అయితే నేను ఏం చేయాలి? అదే యుద్ధాలు ఇళ్ళ తీసుకొని ఉన్నోళ్ళకే ఉండు, లేదు అంత అవసరం లేదని అంటే ఇక వాళ్ళు ఏదన్నా కూడా వాళ్ళకి అయితే ఏదన్నా తీసుకుంటే గవర్నమెంట్ వాళ్ళని ఆదుకొని ఇంటికి పంపించాలని ఇంటికి పంపించాలని కోరుకుంటున్నాను. అంటే మీరు వెళ్ళినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు మీరు? మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండే. కాకపోతే ఎందుకంటే నేను 90లో అయినా 2014 వచ్చేటప్పుడు కొంచెం అంతా నాకు ప్రాబ్లం అయింది. ఎందుకంటే నేను వాళ్ళ డ్యూటీ చేసింది వాళ్ళ తండ్రి. ఇక తండ్రి చనిపోవట్ల వాళ్ళ కొడుకులు వచ్చే వరకు కొంచెం అటు ఇటు చేసారు వాళ్ళు. అందుకొరకు ఇక నేను ఇవాళ అటు ఇటు కాకముందే కొంచెం ప్రాబ్లం అయ్యే వరకు నేను బయటకు వచ్చేసిన. సపోజ్ ఇప్పుడు నేను ఇప్పుడు 2014 వచ్చిన ఇంటికాడ వచ్చి వెళ్ళి షాప్ పెట్టుకుని నా అందరూ నేను ఏదో జీవనోపాధికి నేను బతుకుతున్నాను. అయితే మొత్తం నా జీవనం మొత్తం అన్నీ సాగించినాయి కదా సౌదీ లోపల. ఇప్పుడు ఇంటికి వస్తే ఏమైనా చేద్దామన్నా కానీ ఇప్పుడు మేము ఏం వర్క్ చేస్తాం? మేము మామూలు వలస అయిపోయింది మాది. వయసు అయిపోయినాక ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ ఏదైనా కొంచెం ఆదుకోవాలి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇదంతా మాకు ఫస్ట్ ఎలక్షన్ ప్రభుత్వం హామీలు ఇచ్చిండ్రు, అవి నెరవేర్చాలి. మళ్ళీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు గవర్నమెంట్కి వెళ్ళడానికి ఉన్నారో వాళ్ళే కానీ ఏదైనా కానీ కొంచెం పని నేర్చుకొని పోవాలి. పని నేర్చుకుని పోయి గవర్నమెంట్ తరఫున మంచి మోసపోకుండా మంచి కంపెనీల ద్వారా పోతే ఏమి ఇబ్బంది ఉండదు. కానీ ఈ మోసపోయి ఏ పని లేకపోయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మోసపోడే. ప్రస్తుతం మనతో పాటైతే ఒక గల్ఫ్ కార్మికుడు మాట్లాడడం జరిగింది. నేనైతే 20 సంవత్సరాలు గల్ఫ్ బాట పట్టడం జరిగింది. తర్వాత ఇక్కడికి వచ్చి నేను వెల్డింగ్ షాప్ నిర్వహించుకుంటున్నాను అయితే తను వెల్లడిస్తున్నారు. ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం మండలపల్లికి చెందినటువంటి బాలనర్స్ అనే వ్యక్తి డ్రైవర్ నిమిత్తం అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నియమ నిబంధనలు తెలియక 3 సంవత్సరాల పాటు జైల్లో పడడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మా ఇంటి వ్యక్తిని ఎలాగైనా విడిపించండి అంటూ అధికారులను వేడుకుంటున్నారు. ప్రవాస ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోవడం జరిగింది. వారైతే ఒకటే వేడుకుంటున్నారు, అతను తెలియక ఏమైనా తప్పు చేస్తుంటే ఖచ్చితంగా విడిపించండి అని వారు వేడుకుంటున్న పరిస్థితి అయితే
సిరిసిల్ల నెలకొంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.